2441 ప్రీ స్కూలర్ స్టూడెంట్స్ మీద ఒక సర్వే చేస్తే 1 అవర్ కంటే ఎక్కువ స్క్రీన్ టైం ఉన్న పిల్లలకి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, మోటార్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా తక్కువ ఉన్నాయని తేలింది. బేసికలీ తక్కువ స్క్రీన్ టైం అంటే తక్కువ కార్టూన్స్ చూడడం. సో ఆబ్వియస్లీ ఎక్కువ కార్టూన్ చూడడం వల్ల హైపర్ స్టిమ్యులేషన్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే కంటిన్యూస్ గా సీన్స్ మారుతూ ఉంటాయి, కలర్స్ మారుతూ ఉంటాయి, సౌండ్స్ మారుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్ వెళ్ళిపోతుంది, హీరో పరిగెడుతున్నాడు, హీరోయిన్ రమ్మని చేయించింది అనుకోండి. నేను ఇలా చెప్తున్నా కానీ మీకు ఒక చిన్న ఇమాజినేషన్ రావచ్చు. విజువల్ గా దీన్ని సపోర్ట్ చేస్తూ నేను ఒక సీన్ చూపిస్తాను. సో ఈ ప్రాసెసింగ్ టైం ఏదైతే ఉంటుందో మొత్తం ఒక 10-15 సెకండ్లు ఈ సీన్ నడిపిస్తే మీకు ఎక్కువ టైర్డ్నెస్ ఉండదు. కానీ 2 సంవత్సరాల బాబు పాపో ప్రతి 2 నుంచి 3 సెకండ్లకి టక్కన ఒక కలర్, టక్కన ఒక సౌండ్, టక్కన ఒక ఫేస్ అన్నీ ఫట్ 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 మారుతుంటే ఎలా ప్రాసెస్ చేస్తుంది? కొత్తగా పుట్టిన బ్రెయిన్ కదా, ఏ ప్రపంచం చూస్తే అదే నిజం అని నమ్ముతుంది. బ్రెయిన్ కొండే సర్వైవల్ కెపాసిటీ అలాంటిది అనమాట. ఐఏపీ, ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అండ్ WHO రికమెండేషన్ కూడా స్క్రీన్ టైమ్ ఫర్ చిల్డ్రన్ బిలో 2.5 years షుడ్ బి లెస్ దాన్ 1 hour అని చెప్తున్నారు. దీని అన్నిటికీ కారణం కార్టూన్స్కే బ్లేమ్ చేస్తున్నారు. సో కార్టూన్స్ గల రీజన్ ఏంటో ఒక చిన్న ఎగ్జాంపుల్లో చెప్పారు. బట్ దీని మీద సాలిడ్ ప్రూఫ్ ఏమన్నా ఉందా? ఉండదు. ఎందుకు ఉండదో తెలుసా? ఎప్పుడన్నా నిజం అనేది చాలా పెద్ద వ్యాపారస్తులతో ఫైట్ చేస్తారు. సో ఈ కార్టూన్ ఇండస్ట్రీ $400 million సంవత్సరానికి సంపాదిస్తుంది. మరి ఇన్ని డబ్బులుండే సేట్లతో చిన్న చితక యూట్యూబర్స్ కానివ్వండి, చిన్న చితక డాక్టర్స్ కానివ్వండి, ఇంకెవరో సోషల్ యాక్టివిస్టులు కానివ్వండి ఎలా ఫైట్ చేయగలుగుతారు? ఓన్లీ ఫైట్ ఈజ్ బాయ్కాట్. బికాస్ మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేనప్పుడు ఒక రిలేషన్షిప్లో ఏం చేస్తాం? ఇగ్నోర్ చేస్తాం. సో ఈ ప్రాబ్లమ్ని మనం ఎలా సాల్వ్ చేయగలుగుతాం? ఇగ్నోర్ చేసి సాల్వ్ చేయగలుగుతాం. ఇలాంటి టాపిక్స్ మీద ఒక ఫుల్ లెంగ్త్ వీడియో చేసాం. హిట్ ది లింక్ బిలో.